హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నీలిమా కౌశల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే పచ్చళ్ళు. మనం పచ్చడి అంటే ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నా పచ్చడి వేడివేడి అన్నం నెయ్యి ఉందంటే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని పక్కన పెట్టి హ్యాపీగా పచ్చడితో తింటామన్నమాట. ఊరగాయ పచ్చళ్ళు ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. మరి ఆ ఊరగాయలు ఒకప్పుడు అయితే ఊరగాయలే తెలుసు నాకు, అప్పుడు కూడా నాన్ వెజ్ పికిల్స్ ఉండేవి కానీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువ నాన్ వెజ్ పికిల్స్ టేస్ట్ చేస్తున్నాను అనమాట. సో అంత మంచి టేస్ట్ ఉన్న ఊరగాయ పచ్చడి ఇప్పటికీ కూడా మా మదర్ పంపిస్తేనే నేను తింటానండి, బయట ఎక్కడ కూడా కొనను. ఇప్పటికీ కూడా కారాలు నెయ్యి అలాగే ఇంట్లో హోమ్ మేడ్ అన్నీ కూడా అమ్మే పంపిస్తూ ఉంటుంది. చాలామంది నాన్ వెజ్ పికిల్స్ని అడిగారు ప్రమోట్ చేయమని కానివ్వండి, టేస్ట్కి పంపిస్తామని కానీ నేను ఎవరిని అంతగా యాక్సెప్ట్, మరీ టూ మచ్ ఇంకా బాగుంటుంది అంటేనే అది హోమ్ మేడ్ అయితేనే యాక్సెప్ట్ చేస్తాను. కమింగ్ టు పికిల్ హబ్, వీళ్ళు ఏంటంటే హోమ్ మేడ్ రెసిపీస్ అనమాట. అన్నీ కూడా వాళ్ళు వాడే కారం కానివ్వండి, అల్లం పేస్ట్ కానివ్వండి, అన్నీ కూడా ఆల్మోస్ట్ 90% ఇంట్లోనే వాళ్ళు స్వయంగా తయారు చేసి వాళ్ళు రెసిపీని తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పికిల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రాన్స్, ఫిష్, మటన్, చికెన్ అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను వాళ్ళ దగ్గర. సో ఈరోజు అవి ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎంత హైజీన్గా ఉంటుంది, ఆ టేస్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ పికిల్ హబ్ బ్రాండ్ ఎవరిది అంటే తేజస్విని అండ్ అష్రఫ్ గారిది అనమాట. వాళ్ళు చాలా చాలా ప్యాషనేట్గా, తేజస్విని గారు చాలా కష్టపడి పైకొచ్చారు. ఆవిడ చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ని పోగొట్టుకున్నారనమాట. సో వీళ్ళది వచ్చి ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. వాళ్ళందరినీ ఎవరు సపోర్ట్ చేయకపోయినా కూడా చాలా కష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్న టైంలో, సెటిల్ అవుతున్నాము అన్న టైంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారనమాట. ఆవిడ పేరు, ఆవిడ స్టార్ట్ చేసిన ఈ బ్రాండ్ ఏదైతే ఉందో మర్చిపోకూడదు, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో ఆవిడ పేరుని గుర్తుపెట్టుకోవాలి, ఆవిడ బ్రాండ్లో ఉన్న ఈ పికిల్స్ని టేస్ట్ చేయాలి అనే ఒక మంచి థాట్తో వాళ్ళ హస్బెండ్ అష్రఫ్ గారు కంటిన్యూ చేస్తున్నారు. సో ఆయన ఈ పికిల్స్ పంపించారు. సో ఆయన ఎంత కష్టపడ్డారు ఏంటి ఇది విని జాలిపడి మనం ఏం పికిల్స్ కొనక్కర్లేదు. వాళ్ళ క్వాలిటీని చూద్దాము. వాళ్ళకి ఒకసారి ఆర్డర్ చేయండి, చిన్న క్వాంటిటీని ఆర్డర్ చేసి టేస్ట్ చూడండి. బాగుంది అనుకుంటే కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా తయారవుతుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. వేడి నెయ్యి పోసుకొని ఈ నాన్ వెజ్ పికిల్స్ ఒక 2 స్పూన్స్, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, ఫస్ట్ చికెన్ మీదకే వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ చికెన్ పికిల్ టేస్ట్ చేయబోతున్నాను. అలా ఒక ముక్క దానిలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది. చాలా చాలా రోజులకి ఇలాగా పచ్చడితో అందులో నాన్ వెజ్ పికిల్తో టేస్ట్ చేయబోతున్నాను. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నిజంగా స్మెల్ చూస్తే అదిరిపోతుంది అసలు. చాలా ఇప్పుడే ఫ్రెష్గా పంపించినట్టు ఉందన్నమాట. నేను చెప్పేది అబద్ధం కాదు, మీరు నిజంగానే ఆర్డర్ చేసుకొని టేస్ట్ చూడండి. ముందైతే ఈ వేడి వేడి అన్నంలో ఈ చికెన్ నాన్ వెజ్ పికిల్ ఎలా ఉందో చూద్దాం. కలర్ చూడండి రెడ్గా ఎలా ఉందో. సో ఏదైనా మా ఆయనకి పెట్టకుండా నేను తినను కాబట్టి ఫస్ట్ ముద్ద మా ఆయనకి పెట్టేస్తాను. ఎలా ఉంది? ఇది చికెన్, ప్రాన్స్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది. ఇది ప్రాన్స్. ఆ కలర్ చూసి చెప్పేసి మనము వాళ్ళు ఎంత ఫ్రెష్గా ఈ పికిల్ని తయారు చేశారు అని చెప్పి. ఆ కలర్ చూడండి, ఫ్రెష్గా ఉంది. నార్మల్గా చూడగానే అర్థమైపోతుంది అది ఫ్రెష్ పికిలా లేకపోతే ఎక్కువ రోజులు నిలవ ఉన్నదా అనేది. ఇదైతే మనం 60 నుంచి 90 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంట. బాగుందా? అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ స్పైసీ లేకుండా
టేస్ట్గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినేటట్టుగా ఉంది. ఫ్రై ఫీల్ అవును, మై ఫ్రాంక్ ఒపీనియన్. అది మా హస్బెండ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. సో పికిల్ హబ్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, పికిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఫీడ్బ్యాక్ కూడా ఇక్కడే ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. చాలా చాలా కలర్ఫుల్గా, టేస్ట్ మరీ కారంగా లేదు, అలా అని చెప్పి చెప్పగా లేదు. చక్కగా మనం పిల్లలకు కూడా పెట్టేయచ్చు అనమాట. అంత ఓవర్ హీట్ చేసేది అలాంటి భయాలేం అక్కర్లేదు, హ్యాపీగా తినచ్చు. మటన్ బోన్లెస్, మటన్ బోన్లెస్ ఉందా? చికెన్ బోన్లెస్, చికెన్ చూసారా, ఇవన్నీ ఉన్నాయంట, నేను ఇంకా అవన్నీ చూడలేదు. ప్రాన్స్, ఇది కూడా ప్రాన్స్. చికెన్ బోన్లెస్, మటన్ బోన్లెస్, ప్రాన్స్, ఫిష్ కూడా ఉంటుంది. ఫిష్, బీఫ్, పోర్క్ అవి తెలీదు, నేను కనుక్కుంటా. సో ఇది మటన్. ఎలా ఉంది ముక్క? అది బాగానే ఉందా? ఊరగాయ అన్నారు, ఊరిందా బాగా చికెన్? అంటే కొత్త పచ్చడి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఊరడానికి. సో నేను ఆర్డర్ ప్లేస్ చేయగానే వెంటనే తయారు చేసి పంపించారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఇట్స్ నాట్ సో స్పైసీ, ఇట్స్ వెరీ, అంటే అందరూ తినొచ్చు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇట్స్ నైస్, గుడ్ టు టేస్ట్ యాక్చువల్లీ. పికిల్ హబ్. సో పికిల్ హబ్ పికిల్స్ వెరీ టేస్టీ. ఐ మీన్ ఫ్రాంక్ ఏంటంటే నాకు ఈ బ్రాండ్ గురించి తెలియదు, నీలిమ చెప్పిందో తెలుసుకున్నాను. బట్ చాలామంది పచ్చళ్ళు ఏంటంటే తిన్న వెంటనే చాలా కారంగా ఉంటుంది, ఒక 2-3 గ్లాసులు నీళ్ళు తాగితే కానీ సరిపోదు. అలాంటిది ఈ పికిల్ హబ్ పచ్చడి తిన్న తర్వాత కూడా ఆ నోట్లో ఊరుతుంది కానీ వాటర్ తాగాలనిపించట్లేదు. ఇట్స్ నైస్ యాక్చువల్లీ. క్యారీ ఆన్. యాక్చువల్లీ ఇంట్లో పచ్చడి ఉంది అంటే నేను కంటిన్యూస్గా కర్రీస్ ఏం చేయకుండా ఓన్లీ పచ్చడితో తినేస్తూ ఉంటాను అనమాట. నా హెల్త్కి అస్సలు మంచిది కాదు. మీ అందరికీ తెలుసు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని. దట్స్ ద రీజన్ ఎక్కువ పచ్చళ్ళు పంపించరు మా మదర్. కానీ ఉన్నాయి అంటే మాత్రం అయిపోయేంతవరకు కంటిన్యూస్గా వాడుతూనే తింటూ ఉంటాను అనమాట. అంత బాగుంటాయి పచ్చళ్ళు, అంత ఫేవరెట్ నాకు. అండ్ ఇవైతే చాలా అద్భుతంగా ఉన్నాయి, మీరు కూడా టేస్ట్ చేయండి. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మరొకసారి పికిల్ హబ్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే కనుక. నా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ పచ్చళ్ళు తింటాను. బాయ్.